తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర సాగింది. బోనాల మహోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. బోనాలు, తొట్టెల, పలహారం పట్ల ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సూర్యుడి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని మహంకాళి పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయోమొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండ సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళీ నాయక్ పాల్గొన్నారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. ఇంద్రమీల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలుసుకున్నారు. ఇంద్రమీల నిర్మాణం పూర్తి చేస్తే త్వరితగతిన బిల్లులు ఇవ్వనున్నట్లుగా ఆయన తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక పట్ల అధికారులు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. ఈ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్న లేక ప్రభుత్వమా అనేది తెలియాలన్నారు. ఎమ్మెల్సీ కవిత దీనిపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే డీజీపీ ఆఫీస్కి రాకపోవడం అంటే దీని వెనుక ప్రభుత్వం కూడా ఉందని అనుకోవాల్సి వస్తుంది అని అన్నారు. అసలు గన్మెన్స్ ఎందుకు షూట్ చేయాల్సి వచ్చిందనేది తెలియాలన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో ఏర్పాటు చేస్తున్న విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఇతర ముఖ్య నేతలు కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన బాలాజీ తమ్ముని వివాహ వేడుకలో పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. ఏజెన్సీ గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తానని మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. వారంతం కావడంతో అనూహ్యంగా పెరిగిన రద్దీతో ఏడుకొండలవాడి సన్నిధి భక్తజనులతో కిక్కిరిసిపోయింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలు టోకెన్లు కలిగిన భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. ఎటు చూసినా భక్తులతో బారులు తీరిన పొడవాటి క్యూ లైన్లు కనపడుతున్నాయి. రద్దీ పెరగడంతో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు 2-3 గంటలు క్యూ లైన్లో నిరీక్షించాల్సి వస్తుంది. తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టలు కూడా రద్దీగా మారాయి. భక్తుల రాక పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డు కేంద్రం, అన్నప్రసాద భవనాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దాపురం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద క్రమంగా గోదావరి నీటి మట్టం తగ్గుతుంది. 7.800 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద తగ్గింది. దీంతో బ్యారేజ్లోని మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2,89,710 క్యూసెక్లుగా ఉంది. రాష్ట్రపతి ఆధ్వర్యంలో బీసీ బిల్లు పరిశీలనలో ఉంటే మీరెలా సంబరాలు చేసుకుంటారని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలతి కవిత ప్రశ్నించారు. మహబూబాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలతి కవిత మాట్లాడారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి ఆర్డినెన్స్ చేస్తే చెల్లకుండా పోయాయని చెప్పారు. బీసీ సంఘాలు, బీసీ నాయకులు మేల్కొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ కుట్రను బీసీ ప్రజలకు తెలియజేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎన్నికలు వచ్చే ముందు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం బైపాస్ రోడ్లో అర్ధరాత్రి ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. వంగవీటి మోహన్ రంగా ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో జన సైనికులు ఆందోళనకు దిగారు. వంగవీటి రంగా ఫ్లెక్సీ చించివేతపై జన సైనికులు భగ్గుమన్నారు. ఫ్లెక్సీ చించివేతపై నిరసనకు దిగారు. సమాచారం అందుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు జన సైనికులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఫ్లెక్సీలు చించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నారా లోకేష్ ఫ్లెక్సీని కూడా చించివేశారని ఆరోపించారు. ఫ్లెక్సీలను చించివేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి శబరి నదుల ఉధృతి కొనసాగుతుంది. కోనవరం మండలం శబరి గోదావరి సంగమం వద్ద అడుగు మేర తగ్గి 35 అడుగుల వద్ద నిలకడగా శబరి గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. కొండ్రాజుపేట కజ్వేపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో పలు గిరిజన గ్రామాలకు అంతరం ఏర్పడింది. విఆర్పురం మండలం పోచవరం ఇప్పూరు గ్రామాల మధ్య రాదర్పైన వరద నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతరేగుపల్లి వద్ద చింతూరు విఆర్పురం మండలాల మధ్య ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో 2 మండలాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. మరోవైపు ఐటీడీఏపీఓ అపూర్వ భరత్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన పీఓ మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వర్షాలు వరదల పట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కర్నూలు కడప కాలువకు సాగునీటిని జలవనరుల శాఖ అధికారులు సోమవారం విడుదల చేస్తారు. ఇక జిల్లా కేంద్రమైన నెంతులలో ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీ కెనాల్ పరిధిలో ఆయకట్టు మొత్తం 96,000 ఎకరాలు ఉంది. జిల్లాలోని మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, కడప నియోజకవర్గాల్లోని భూములకు ఈ నీరు అందే అవకాశం ఉంది. కుందు నదిపై నిర్మించిన రాజోలి బండ ఆనకట్ట నుంచి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయనున్నారు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తమవుతోంది. అలాగే ఖరీఫ్ సాగు కోసం రైతాంగం సన్నద్ధమవుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో యాదగిరిగుట్ట పైన గతంలో ఉన్న శంకు చక్ర నామాలను పునరుద్ధరిస్తూ భక్తులు దూరం నుంచి కూడా తిలకించే విధంగా ఏర్పాట్లు చేరున్నారు. స్వామివారిని స్మరించుకునేందుకు అనుకూలంగా గతంలో ఏర్పాటు చేసిన మాదిరిగా కొండపైన ప్రసాద విక్రయం పై భాగంలో ఏర్పాటు చేసేందుకు ప్రధాన అర్చకులు, దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, దేవాదాయ శాఖ స్థాపతి భాస్కరాయని నరసింహమూర్తి అనువంశిక ధర్మకర్త వారితో సమావేశమయ్యారు. శంకు చక్ర నామాలను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు దేవస్థానం అధికారులు. శంకు చక్ర నామాలకు సంబంధించి పనులను సత్వరమే చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమిత అధికారులను ఆదేశిస్తూ శంకు చక్ర నామాల నమూనాలు ఆమోదించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ద్వానచంద్ర ప్రారంభించారు. ఇక విద్యార్థులు వారి తల్లిదండ్రులలో అవగాహన తీసుకొచ్చేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అతిథులు తెలిపారు. పర్యాటకపరంగా విజయవాడలో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బరం పార్కు, కొండంపల్లి, కిల్లా పవిత్ర సంగమం తదితర ప్రాంతాల్లో ప్రతివారం పోటీలు నిర్వహించనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ నగరపాలక సంస్థను సంపాదించడం సంతోషకరమని, దేశంలోని 4 ప్రధాన నగరాల్లో విజయవాడ ఉందని కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, వికసిత్ భారత్, నిజం 2047, P4 తదితర కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. డోర్నకల్ మండలం నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కుప్ల సతీష్, ప్రధాన కార్యదర్శిగా గవిని యాకయ్య, ఉపాధ్యక్షుడిగా అజ్మీరా సక్రం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ మండలంలో నకిలీ విలేకరులను ఏరిపారేస్తారని తెలిపారు. కాగా సతీష్ ఎన్నికైనట్టుగా తెలుసుకున్న వెండారం గ్రామానికి చెందిన యువకులు డోర్నకల్ గాంధీ సెంటర్లో బాణసంచ కాల్చి పూలమాలతో ఘనంగా సన్మానించారు. డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ మండల కేంద్రంలో ఘనంగా ఆషాఢ మాస మహాబోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ కొట్టెల పోచమ్మ ఆలయంలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్య అతిథిగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. బౌద్ధ మండల కేంద్రంలోని శ్రీ కొట్టెల మహాపోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివసత్తుల వేషధారణతో డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తి
బోధపట్టణ పురోహితుల గుండా తిరిగి పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోధు పట్టణాల చుట్టూ పక్క గ్రామాలు భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ బోనాల ఉత్సవాలు జరుపుతామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోచమ్మ తల్లి దయ ఉంటే అన్ని బాగుంటాయని భక్తులు తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్లు పేరుకే ఉన్న ఇక వసతులు మాత్రం శూన్యంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి న్యూ బస్టాండ్ వర్షం నీటితో నిండిపోయి చెరువులా కనిపిస్తుంది. బస్టాండ్ ఆవరణలో చెత్త చెదరం కుప్పలుగా దర్శనమిస్తాయి. బస్టాండ్లో బాత్రూమ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండడంతో బస్టాండ్ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి వ్యాధులు సంక్రమించే ప్రభావం ఉంది. బస్టాండ్లో మరుగుదొడ్లు పూర్తిగా చెడిపోవడంతో బయట మూత్ర విసర్జన చేయడంతో నీళ్లు లేనంత దుర్వాసనగా వస్తుంది. ఇక నిలవలేనంతగా దుర్వాసనతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో లైట్స్, ఫ్యాన్స్, ప్రజలకు తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ప్రయాణికులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుంది. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్ నగర్ లో డెంగ్యూ వ్యాధి ప్రబలింది. గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున మంచం పట్టారు. ఇప్పటికే సుమారు 20 మందికి డెంగ్యూ వ్యాధి వచ్చినట్లుగా డాక్టర్లు గుర్తించారు. డెంగ్యూ వ్యాధితో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ వ్యాధి తీవ్రంగా విజృంభించడంతో గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా గ్రామంలో మురికి కాలువలు, రోడ్లను పంచాయతీ అధికారులు శుభ్రం చేస్తున్నారు. చాలా మంది డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు చొరవ తీసుకుని గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వైద్య అధికారులను వేడుకుంటున్నారు. చంద్రబాబు నియంత్రణలా వ్యవహరిస్తున్నారని పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి విమర్శించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై దాడి హేయమైన చర్య అన్నారు. గంటకు పైగా కారులో నిర్బంధించి హారికను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ, జనసేన గుండాలు భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. కృష్ణా జిల్లా వాసి దగ్గుపాటి పురంధరేశ్వరి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్లకు మహిళలంటే గౌరవం లేదని చెప్పారు. బందర్లో హత్య రాజకీయాలు చేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నిటికీ సమాధానం చేస్తామని చెప్పారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో స్వయంభుగా వేసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు శాకంబరి దేవిగా దివ్య దర్శనమిచ్చారు. 6000 కేజీల కూరగాయల మధ్య స్వయంభూ దేవత భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. దేవస్థానం ఈవో విశ్వనాథ్ రాజు ఆధ్వర్యంలో అర్చకులు త్రినాథరావు, వేద పండితులు రాణి శర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అశేష సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఎత్తైన పచ్చని చెట్ల కింద వంట వార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు. ఈ ఏడాది అమ్మవారికి కూరగాయలు అమలాపురంకు చెందిన భక్తులు శివ, అయ్యప్పలు అందించినట్లుగా ఈవో తెలిపారు. ఆషాఢ మాసం బోనాల నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని పాదబస్తులోని అమ్మవారి ఆలయాల్లో ఘట్టల ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబోలిలోని శ్రీ అక్కన్నమాదన మహంకాళి దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ దేవాలయం, రేణుక ఇల్లమ్మ దేవాలయం, శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, బేలశ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం, గోలీపుర శ్రీ మహంకాళి దేవాలయం, మాతేశ్వరి పోచమ్మ దేవాలయం తదితర ఆలయాల నుంచి సామూహిక ఊరేగింపుగా వెళ్లి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహర్రా ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పేడెన నియోజకవర్గంలో హై అలర్ట్ నెలకొంది. పేడెన నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు ముందస్తు ప్రణాళికలు చేపట్టారు. అయితే ఇటీవల గుడివాడలో జరిగిన వైసీపీ టీడీపీ వివాదం నేపథ్యంలో పేడెనలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని పేడెనలో జరగనున్న వైసీపీ సమావేశానికి వెళ్లకుండా ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. వినలేని విధంగా ఉప్పల హారికను పచ్చి బూతులు తిట్టారని మాజీ మంత్రి పేర్నాని ఆందోళన వ్యక్తం చేశారు. హారికకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు
కారు దిగమని ఒత్తిడి చేశారని, కారు నుంచి దింపి చంపేయాలని అనుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. గుడివాడలో పోలీసులు ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అంటే ధైర్యం ఇవ్వాలి కానీ చంపేయడానికి రౌడీ మూకలుగా అండగా ఉంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఆడవాళ్ల మీద దాడి చేయడం అంటే సైకో పరిపాలన అన్నారు. ఉప్పల హారిక మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఉప్పల హారిక మీద దాడి చేసి గాయపరిచిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నాని. విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. విశాఖ నగరం అంతటా భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం జరిగిన ఘర్షణ అనంతరం ఆదివారం పేడన్లో జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి సంబంధించి పోలీసు శాఖ అప్రమత్తమైంది. సంఘటనలు పునరావృతం కాకుండా కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ స్వయంగా సభ స్థలాన్ని పరిశీలించారు. సభకు భారీగా కార్యకర్తలు తరలి వస్తుండటంతో పోలీసులు పేడన పట్టణంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు చేస్తూ అనుమానితుల గమనం మీద ప్రత్యేక నిఘా పెట్టారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించినప్పటికీ భద్రతకు సంబంధించి పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యతను సంతరించుకుంది. హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఉప్పల్ గ్రామంలోని నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేములవాడ భూపాలపల్లి మార్గంగా వందలాది వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. 4 రోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆర్ఓబీ పనులను పరిశీలించి 4 రోజులు పూర్తి చేయకపోతే బ్రిడ్జిని బుల్డోజర్లతో కూల్చివేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలపై బండి సంజయ్కు అభిమానం లేదని, బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. తిరుపతి నగరంలో రాత్రి సమయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు. తిరుమలకు విచ్చేస్తున్న యాత్రికులకు అందుతున్న సౌకర్యాలు, సెక్యూరిటీ పరిస్థితులపై ఫీడ్బ్యాక్ సేకరించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా లేదా ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నదా అనే అంశాలపైన నేరుగా విచారణ చేపట్టారు. ఇక ట్రావెల్స్ నిర్వాహకులను పిలిపించి ప్రజలకు అంతరాయం కలిగించేలా పార్కు చేయవద్దని చెప్పారు. అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల పనితీరు గురించి డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ రాత్రి వేళలో ఎక్కువ మంది పోలీసులతో గస్తీ నిర్వహించడం వల్ల షాప్ యజమానులు అలాగే యాత్రికులు భద్రంగా ఉన్నారన్న నమ్మకాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి బడంగ్పేట్ ఆర్ఎంఆర్ కాలనీలో పేకాట శిబిరంపైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4,54,300 రూపాయలు, 8 మొబైళ్లను మీర్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్పేటలో బుగ్గ సాయిబాబా అనే వ్యక్తి పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గొట్టుముక్కల గ్రామ శివారులో పేకాట శిబిరం పైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి 22 మంది పేకాట రాయలను పట్టుకున్నారు. అందులో ఒక వ్యక్తి పరిగెత్తుతుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. పేకాట శిబిరం వద్ద నుంచి 22 ద్విచక్ర వాహనాలను స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 22,600 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అబానా పబ్లో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. వివిధ బస్సుల్లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మణి రామన్ అనే వ్యక్తికి గంజా పాజిటివ్ వచ్చినట్లుగా ఎస్ఓటీ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తొడెలగూడెం గ్రామ శివారులో ఎన్కే ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పైన గ్రామ యువకులు తిరగబడ్డారు. కంపెనీ యాజమాన్య రావాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి వచ్చే కలుషితమైన నీరు తాగి పక్షులు మృతి చెందుతున్న సంఘటనలు పలుమార్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జాతీయ పక్షి నెమలి సైతం కొన ఊపిరితో కొట్టిమిట్లాడుతున్నట్టుగా సంఘటనలు చూసి గ్రామ యువకులు నెమలి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసి ఖమ్మం వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎస్కే అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసంతో తొడెలగూడెం గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి
ఎస్కే అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మూపించి గ్రామ ప్రజలను, పక్షులను, జంతువులను కాపాడాలని వారు కోరారు. గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 4 సభ్యుల ముఠాను రూరల్ సిఐ ఉమేష్, ఎస్ఐ ఆనంద్ అరెస్ట్ చేశారు. నిందితులు ప్రకాష్ రావు, ప్రదీప్, శివనాగరాజు, ప్రశాంత్, కిరణ్లు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి తెనాలి, గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్లో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జగడగుంటపాలెం వద్ద టిట్కో గృహాల వద్ద అరెస్ట్ చేసి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. వినలేని విధంగా ఉప్పుల హారికను బూతులు తిట్టారని పేర్ని నాని అన్నారు. హారికకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కారు దిగుమని ఒత్తిడి చేశారని, వారు దింపి చంపేయాలని అనుకున్నారా అని ప్రశ్నించారు. గుడివాడలో పోలీసులు ఘోరంగా పనిచేస్తున్నారని, పోలీసులు అంటే ధైర్యం ఉండాలి కానీ చంపడానికి రౌడీ ముక్కలకు అండగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఆడవాళ్ళ మీద దాడి చేయడం అంటే సైకో పరిపాలన అన్నారు. ఉప్పుల హారిక మీద జరిగిన దాడి ఖండిస్తున్నామన్నారు. దాడి చేసి గాయపరిచిన వారిని అరెస్ట్ చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. పట్టణంలో ఉంటున్న చాలా మంది యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వ్యాయామం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాకర్స్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యాయామం చేసుకోవడానికి అందుకు కావలసిన పరికరాలు 10 లక్షల రూపాయలతో బీర్ల ఐలయ్య అందించారు. ఖమ్మం జిల్లా మధ్యలోని రామచంద్రాపురంలో రైతున ఆవేదన వ్యక్తం చేశాడు. పాట రూపంలో తన కష్టాన్ని అన్నదాత తెలిపాడు. రైతున పండించిన ఆకుకూరలను ఒక వినియోగదారుడు ఒక కట్టను 5 రూపాయలకి అడిగాడు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చెందిన రైతన్న తన కష్టాన్ని పాట రూపంలో వ్యక్తం చేశాడు. రైతన్న కష్టాన్ని పాట రూపంలో విన్న వినియోగదారుడు బేరం చేయకుండా ఆకుకూర గాయలను కూడా కొనుగోలు చేయడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి రైతన్న కష్టాన్ని తెలియజేస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలు మోసం చేయడం ఆయన నైజమన్నారు. ఎన్టీఆర్ను వెనుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు. కుటుంబ ప్రభుత్వ ఏడాది పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేవలం 3,000 కోట్ల రూపాయలే నిధులు మంజూరు చేశారన్నారు. సూపర్ 6 కింద పథకం అమలు చేయలేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో చిల్డ్రన్స్ పార్క్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పొంగులేటి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి పార్క్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ ఘన స్వాగతం పలికింది. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. పార్కులో మొక్కలు నాటారు. 25 ఏళ్ల క్రితం పార్కు ఏర్పాటు చేసిన జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. పార్కు కమిటీకి సహకారం అందించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, చౌదరి బ్రదర్స్ నేతలను మంత్రి సన్మానించారు. జగన్ పాలనను పొగుడుతూ కడపలో ఫ్లెక్సీ కలకలం రేపింది. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ పరిపాలనను గుర్తు తెలియని వ్యక్తులు పొగిడారు. ఎంత పని చేశావయ్యా జగన్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. ఏనాడు ప్రజల గురించి ఆలోచించని వారిని ప్రజల వద్దకు పంపుతున్నావని పొగడ్తలు కురిపించారు. కూటమి సర్కారు నీ పాలన చుట్టూనే తిరుగుతుందని చురుకులంటించారు. 12 అంశాలతో కూటమి జగన్ బాటలో నడిచే పరిస్థితి చెప్పవచ్చని చెప్పుకొస్తున్నారు. 11 సీట్లు వచ్చినా నీ పరిపాలనే కొనసాగుతుందయ్యా అంటూ ఫ్లెక్సీలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రశంసించారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.